ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. తిరువన్నమలై అరుణాచల గిరి ప్రదక్షిణ బాటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువతులపైన ఓ ముఠా సామూహిక అత్యాచారానికి పాల్పడగా పోలీసులు తాజాగా 8 మందిని అరెస్టు చేశారు. తమిళనాడులోని ధర్మపురికి చెందిన ఒక వివాహిత తన స్నేహితులతో కలిసి తిరువన్నమలై పౌర్ణమి గిరి ప్రదక్షిణకు గత నెల 30న అక్కడికి వచ్చారు. ఆ రోజు రాత్రి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని ద్విచక్ర వాహనాలలో వారు బయలుదేరారు. కొందరు ముందు వెళ్ళిపోగా దారిలో పెద్దకోలపాడి వద్ద వివాహిత మరో స్నేహితుడు వాహనం ఆపి మాట్లాడుతుండగా మారణాయుధాలతో వచ్చిన ఒక ముఠా వారిని బెదిరించి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్ళింది. వివాహిత పైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారి దుస్తుపులు లాక్కొని ఇద్దరిని నగ్నంగా వీడియో కూడా తీసినట్టు తెలుస్తోంది. మర్నాడు ఆ వీడియోను వివాహితకు పంపి 1,00,000 డిమాండ్ చేశారు. లేదంటే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ కూడా బెదిరించినట్టుగా తెలుస్తోంది. ఆమె 4,000 పంపి ధర్మపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరువన్నమలై పడమర పోలీసులు వివాహిత నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఇక మరో ఘటనలో గత నెల 31వ తేదీ రాత్రి తిరువన్నమలై మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి గిరి ప్రదక్షిణ చేస్తుండగా కాళ్ళ నొప్పులు రావడంతో అన్నమలై గ్రామం వద్ద కూర్చొని స్నేహితుడిని రమ్మని పిలిచింది. అనంతరం ఇద్దరు అక్కడికి దగ్గరలోని హోటల్లో టిఫిన్ పార్సల్ చేసుకొని అయ్యంపాలయం బైపాస్ రోడ్డు వద్దకు వెళ్లారు. అక్కడ ఒక ముఠా వారిని బెదిరించి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టి యువతి పైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరిని నగ్నంగా వీడియోలు తీసి యువతి చెవికి ఉన్న 2 గ్రాముల బంగారు కమ్మలను కూడా లాక్కు వెళ్లారు. ఇక ఈ ఘటన పైన స్థానిక పడమర పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం 11 మంది ఉన్నారని గుర్తించారు. నిందితులు ఆడయ్యూరు గ్రామానికి చెందిన వాసుదేవన్, పెద్ద బాలియ పట్టుకు చెందిన ఆకాష్, అశ్వనాథు షురైన్ అనే గ్రామానికి చెందినటువంటి అప్పు హరిహరన్ శర్మ, సేందమంగళం గ్రామానికి చెందిన అరుణ్ కుమార్, తిరువన్నమలై బాలాజీ నగర్కు చెందిన శివ గణేష్, మరో 16 ఏళ్ల బాలుడు సహా 8 మందిని పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా అక్కడ చాలా దారుణాలు చోటు చేసుకున్న అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి బయలుదేరేటువంటి సమయంలో అనేక సందర్భాలలో ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తెలుగు వాళ్ళనే టార్గెట్గా గతంలో జరిగినటువంటి దోపిడీలు, మర్డర్లు కూడా మనందరికీ ఇంకా కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి. అలాంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు జరిగినటువంటి ఘోరంతో తెలుగు భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే నిందితులను పోలీసులు వెంటనే పట్టుకోవడంతో భక్తులతో పాటు స్థానికులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారంగా మారింది. తమిళనాడులో ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రిగా సీఎం విజయ్ ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఇలాంటి ఘటన పట్ల ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినటువంటి సందర్భంలో కూడా సీరియస్ యాక్షన్ తీసుకొని ఇలాంటి ప్రముఖ పుణ్యక్షేత్రం వద్ద ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతున్నప్పుడు ఒక్కసారి అప్పుడే సీరియస్ యాక్షన్ తీసుకుంటే మరలా జరిగేటువంటి అవకాశం ఉండకపోయేదంటూ కూడా ఇప్పుడు డిమాండ్లు వినపడుతున్నాయి. మరలా రిపీటెడ్గా ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు, అది కూడా గిరి ప్రదక్షిణ చేసేటువంటి మార్గంలోనే ఇలాంటి విచ్చలవిడి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ప్రభుత్వం ఎలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందో అనేటిది మరొకసారి గుర్తు చేస్తుంది. మరి ఇప్పుడు టీవీకే ప్రభుత్వం దీనిపైన ఎలాంటి దృష్టి సారిస్తుంది, దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది? అరుణాచలం వెళ్తేనే భయాందోళన కలిగేటువంటి పరిస్థితులు నెలకొంటున్నటువంటి ఈ సందర్భంలో భక్తులకు ఎలాంటి నమ్మకాన్ని కలిగిస్తారు? ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులకి, అక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా అవగాహన లేనటువంటి భక్తులకి ఇలాంటి దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఆ భయాందోళన నుంచి బయటపడడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? గతంలో తెలుగు వాళ్ళపై జరిగినటువంటి దాడులు, అక్కడ జరిగిన మర్డర్ కేసులు, దోపిడీలు ఇవన్నీ కూడా గతంలోనే తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్తే కొంత భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డ సన్నివేశాల నుంచి ఈరోజు మహిళలు గిరి ప్రదక్షిణ కోసం అటువైపు నడుచుకుంటూ వెళ్తేనే ప్రమాదకరమైనటువంటి సేఫ్టీ లేనటువంటి పరిస్థితి ఉందేమో అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నటువంటి సందర్భంలో ఒక ప్రముఖ పుణ్యక్షేత్రము, దైవం అక్కడ కొలువై ఉన్నటువంటి ప్రాంతంలో నిత్యం వందల వేల సంఖ్యలో భక్తులు అక్కడ నిరంతరం కూడా అక్కడే ప్రయాణిస్తూ ఉండేటువంటి ప్రాంతంలోనే ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు 1 కాదు 2 కాదు వరుసగా సంవత్సరాల కొద్దీ జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయంటే అక్కడ ఇలాంటి దారుణాలకు ఒడిగట్టేటువంటి వ్యక్తులకు భయం లేదా? అలాంటి వ్యక్తులు, దుర్మార్గులకు
చట్టాలంటే గౌరవం లేదా, లేకుంటే మమ్మల్ని ఏం చేస్తారులే, మేము ఏం చేసినా కూడా మరలా కొద్ది రోజులు అరెస్ట్ చేస్తారు, మరలా బయటకు వచ్చి మేము ఇలానే దోపిడీలకు, దౌర్జన్యాలకు, అత్యాచారాలకు, హత్యలకి పాల్పడతామనేటువంటి ఒక మానసిక మృగాలుగా మారుతున్నారు. దీనిపైన ప్రభుత్వం, ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అరుణాచలం అంటే మనందరికీ తెలిసిందే, తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతంలో ఉన్నటువంటి అందరికీ కూడా అరుణాచల శివయ్యను దర్శనం చేసుకుంటే, అరుణాచల ఆ ప్రాంతానికి వెళితే చాలు మనకు ఎంతో మనశ్శాంతి ఉంటుంది. అక్కడికి వెళ్ళొస్తే మన పాపాలన్నీ పోతాయి, ఆ దేవుణ్ణి దర్శించుకుంటే మన జీవితం బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో లక్షలాది మంది భక్తులు ఇప్పుడు అనేక రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అసలు అంత దూరం అక్కడికి వెళ్తే సేఫ్గా ఉంటామా లేదా అనేటువంటి అనుమానాలు వ్యక్తమయ్యేటువంటి విధంగా జరుగుతున్నటువంటి ఈ ఘటనలు చూస్తుంటే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు భక్తులంతా కూడా. ఏదేమైనా తాజాగా జరిగినటువంటి 2 ఘటనలు, యువతులపైన జరిగినటువంటి సామూహిక అత్యాచారాల ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఇప్పుడు దక్షిణ భారతదేశ వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఘటనలకు సంబంధించి ఇక్కడ కూడా ఆందోళన మొదలైంది. ఎందుకంటే చాలా ఇప్పటికే కొంత తెలుగు భక్తులకి అక్కడికి వెళ్తే సేఫ్ ప్లేసేనా, అక్కడ గతంలో జరిగినటువంటి ఘటనలు గుర్తు చేసుకొని కొంత ఆందోళనతో ఉన్నటువంటి పరిణామం మనందరికీ తెలిసింది. మరలా ఇలాంటి ఘటనలు జరగడం అనేటివి వారిని మరింత భయాందోళనకు గురి చేస్తాయి తప్ప అక్కడికి బస్ ఇది చాలా సేఫెస్ట్ ప్లేస్ అనేటువంటి అదొక ధైర్యాన్ని కలిగించేటువంటి పరిస్థితి తీసుకురావట్లేదు. మరి టీవీకి ప్రభుత్వం, విజయ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మరి దీన్ని సీరియస్గా యాక్షన్ తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అక్కడికి ఎవరు వచ్చినా కూడా చాలా సేఫెస్ట్ ప్లేస్ ఇది, ఎవరు వచ్చినా కూడా హ్యాపీగా అక్కడ దేవుడి దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు అనేటువంటి నమ్మకాన్ని కలిగిస్తారా, ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు వేచి చూద్దాం.